హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రసూల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో ఈ పిక్చర్స్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? ఈ ప్లేసెస్ చూస్తుంటే ఓకే, ఈ ప్లేస్ చూడగానే మనకు గుర్తొచ్చేది కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్. అదేనండి మన బెజవాడ, విజయవాడ. సో విజయవాడ అనగానే మనకు టక్కున కొన్ని ప్లేసెస్ మాత్రమే గుర్తొస్తాయి. దాంట్లో చెప్పుకోదగ్గవి కనకదుర్గమ్మ టెంపుల్, ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, ఉండవల్లి కేవ్స్. వీటితో పాటుగా భారతదేశం అంతా చెప్పుకునే స్థాయిలో ఉన్న ఇంకొకటి కూడా ఉందండి. చూడండి ఈ పిక్చర్స్ మీకే అర్థమవుద్ది. నెమలికి ఉన్న స్టాచ్యూ ఇదే అండి. ఆ స్టాచ్యూ ఏ సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం. ఇది ఎక్కడో లేదండి, మన విజయవాడలో ఉంది. 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు మనము స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 7:30 ఉంటుందండి. ప్రతి మంగళవారం సెలవు. అలాగే ఇక్కడ అడల్ట్కి వచ్చి 5 రూపీస్, కార్ పార్కింగ్ కానీ మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు అక్కడ కౌంటర్లో చూసి కనుక్కోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ బయట నుంచి మనం ఇట్లా లోపలికి వచ్చినప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఫ్రీ, కనిపించేంతవరకు మనం ఫ్రీగా వెళ్ళొచ్చండి. అక్కడ లెఫ్ట్కి తీసుకుంటే మనకి టికెట్ కౌంటర్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ అండి వాళ్ళు. సో ఇక్కడికి వెళ్తే మన లెఫ్ట్ సైడ్ మహాశిల్పానికి దారి, టికెట్ కౌంటర్, టాయిలెట్స్, త్రాగునీరు, కార్ పార్కింగ్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. స్కూటర్ పార్కింగ్ చేసుకోవాలన్నా, మనం ఏమైనా తినాలన్నా ఫుడ్ కోర్ట్ కానీ ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. ఈ మన సింబల్ని చూడగానే స్టాచ్యూ కింద స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. అలా కొంచెం మనం కానీ ముందుకు వెళ్తే మనకి మంచి ఒక గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆ గార్డెన్. ఆ గార్డెన్ చివరన మాత్రం మనకి తెలుగులో రాసి ఉంటుంది, సామాజిక మహాశిల్పం అని రాసి ఉంటుంది. చూడండి, ఇది కనిపిస్తుంది. ఆ కనిపించేదే సామాజిక మహాశిల్పం అని తెలుగులో రాసి ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా, ఇది పిక్చరైజ్ చేయడం నాకు కుదరలేదు కానీ చాలా అందంగా ఉంటుంది. సో అలా కొంచెం ముందుకు వస్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకునే కౌంటర్ ఇక్కడ మనము టికెట్ తీసుకోవచ్చు. ఈ టికెట్ కౌంటర్కి మనకి కొద్దిగా సైడే లెఫ్ట్ సైడ్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్కానింగ్ చేసి కూడా మనం టికెట్ తీసుకోవచ్చు అండి. సో ఇది మన సబ్స్క్రైబర్స్ కలిసారు ఇందాక. ఇక్కడ మనం టికెట్ తీసుకొని, ఇది ఎంట్రన్స్ అండి. ఇట్లా మనం లోపలికి ఆ టికెట్ ఇచ్చి వెళ్ళాలి. ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడే ఏమేమి ఉన్నాయని ఉంటాయి. కొలనాడులో 36 గుడ్డ చిత్రాలని, ఇలా మనం చూసే ప్లేసెస్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఆ టికెట్ తీసుకొని ఫస్ట్ వెళ్ళగానే ఇవి 36 పిక్చర్స్ స్టార్ట్ అవుతాయండి. అంటే ఆయన లైఫ్ హిస్టరీ, ప్రతి పిక్చరు అని తెలుపుతుంది అన్నమాట. ఇది మామూలు ఆయన పుట్టినప్పుడు పిక్చర్ అన్నమాట. ఇట్లా ఆయన బర్త్ నుంచి ఆయన మొత్తం ఒక కుడ్య చిత్రాల ద్వారా ప్రతి చిత్రం చూపించడం జరిగిందన్నమాట. సో ఇది విద్యాభ్యాసం, ఎడ్యుకేషన్ అప్పుడు చూపిందన్నమాట. సో ప్రతి పిక్చర్ చాలా వాల్యుబుల్ అండి. పిల్లల్ని కంపల్సరీగా, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇవి చూపిస్తే అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం చూపించినట్టు ఉంటుంది. ప్రతిదీ ఆయన జననం నుంచి ప్రతిదీ కుడ్య చిత్రాల ద్వారా మొత్తం 36 చిత్రాలు ఉన్నాయండి. ఆ 36 చిత్రాల ద్వారా ఎక్సలెంట్గా, భలేగా చూపించారు. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆయన మొత్తం ఆయన లైఫ్లోనే టకటకా చూపిస్తున్నాను, టైం సరిపోదు కాబట్టి. మీరు మాత్రం వచ్చినప్పుడు పిల్లవాళ్ళని కంపల్సరిగా చూపించండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకోవడం, చెప్పడం కంటే ఇట్లా చూపించడం ద్వారా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. ఆ పార్కులో కానీ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. సో మీరు చూడండి, కొన్ని పిక్చర్స్ చూస్తూ ఉంటే అసలుకి అంబేద్కర్ గారి జీవిత చరిత్రలు అంటే అక్కడ కూర్చోడానికి కూడా కింద ప్లేస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుంటారు, కొంతమంది కూర్చుంటారు, తలకాయలు కనిపిస్తున్నాయి. సో మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళు.
ఇది మొత్తం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అనిపిస్తుందండి. ఇది స్విమ్మింగ్ పూల్ కాదు. సో ఇది ఫౌంటైన్స్ లాగా అన్నమాట. వాటరు మనకి సాయంత్రం పూట ఈవినింగ్ 5-5:30 తర్వాత ఆ వాటర్ని స్ప్లిట్ చేస్తారు. మంచి మొత్తం ఆ బిల్డింగ్ సరౌండింగ్ చుట్టూ ఫౌంటైన్స్ ఉంటాయండి. ఈ ఫౌంటైన్స్ నుంచి మనకు వాటర్ వస్తూ ఉంటాయి. ఇంకా ఆ కలరింగ్కి వాటికి ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ గార్డెను, అటు చుట్టూ చూస్తుంటే రోజ్ ఫ్లవర్స్. ఇది స్టాచ్యూ వెనక కనిపిస్తూ ఉంటుందండి. ఇది మీకు ఇది మొత్తం ఆ బిల్డింగ్ ఎలాగైతే ఇప్పుడు మనం కిడ్డీ చిత్రాలు చూస్తున్నాం కదా, ఆ బిల్డింగ్ సరౌండింగ్ మొత్తం ఈ పిక్చర్స్ మనకి ఈ ఫౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే మనకి అది చూస్తూ కొద్దిసేపు మళ్ళీ కూర్చోవచ్చు. ఆడ కూర్చొని చూడడానికి కానీ బ్యూటిఫుల్గా మొత్తం చాలా బాగా చేశారండి. సో అందుకే ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి అంబేద్కర్ ఎత్తైన స్టాచ్యూ ఇది. అలాగే ఇంత విస్తీర్ణంలో కూడా ఉంది. దీనికి మంచి పేరు కూడా వచ్చింది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ప్రతిష్టాత్మకమైన పార్కుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ కవర్ మొత్తం మీరు చూస్తూ ఉంటే ఇలా ఫౌంటైన్స్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మీకు ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇక ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది హాల్ వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అన్నమాట. మనకి చాలా పిల్లల్ని తీసుకొస్తే మాత్రం 2 to 3 hours మనకు టైం పడుతుందండి. ఇక్కడ మనకి కనిపించేది చూడండి, కాలచక్ర మహామండపం. ఆ పిక్చర్స్ అన్నీ చూసుకొని వస్తూ ఉంటే ఇక్కడ కాలచక్ర మహామండపం కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్తే ఇంతకుముందు మనం కిడ్డీ చిత్రాల ద్వారా చూసాం. సో దీన్ని ఇనాగ్రేషన్ చేసింది 19/1/2024లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు నాకు చేశారండి. ఇది విహారీ మినీ థియేటర్ అని ఒకటి ఉంది, అది క్లోజ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి ప్లే చేసి చూపిస్తారు. ఇక్కడ అంబేద్కర్ గారి మనకి వాక్యాలు కనిపిస్తాయి, ధర్మం వీటి గురించి చెబుతూ ఉన్న వాక్యాలు. సో పిల్లలు కంపల్సరీగా వాటి చూపించండి. ఇది ఎంట్రన్స్ అండి. ఈ లోపలికి వెళ్తే మనకి మహాచక్ర మండపం కనిపిస్తుంది. సో చూడండి, ఆ మహానుభావుడి యొక్క తేజస్సు కానీ అది సామాజిక న్యాయ మహాశిల్ప. అట్లాంటి ఖ్యాతి ఇంకా ఏ వ్యక్తికి రాదండి. సో మన లోపలికి వెళ్ళగానే ఫస్ట్గా మనకు కనిపించే కాలమండపంలో మహాచక్రంలో కనిపించే ఒక ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారి జననం, ఆయన బర్త్ సర్టిఫికేట్ అండి అది. ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అనే చిత్రాల ద్వారా మనకి తెలుగులో ఇట్లా తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో రాసి ఉంటుందండి. ఇది మొత్తం కిడ్డీ చిత్రాలకి వీటికి తేడా ఏదంటే ఇది రియాలిటీగా పిక్చర్స్ తోటి ఉంటుంది, రియల్ పిక్చర్స్ తోటి, అప్పటి ఫోటోగ్రాఫ్ పిక్చర్స్ తోటి చేసి ఉంటారు. అందుకే ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇది చూడడానికే మనకి 1.5 hour పట్టుద్దండి. బాగా తీక్షణంగా చూస్తే అన్ని పిక్చర్స్ని చూసుకుంటూ ఆయన చదివిన కాలేజీలు కానీ, స్కాలర్షిప్ ఇచ్చిన వాళ్ళు కానీ, ఆయన స్కాలర్షిప్ స్పాన్సర్ చేసిన వాళ్ళు, అలాగే మధ్య మధ్యలో అక్కడ టీవీ స్క్రీన్ మీద వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. టీవీ స్క్రీన్ మీద మనకు వాయిస్ తోటి ఎక్స్ప్లెయిన్ వస్తూ ఉంటుందండి. ఇది కనిపిస్తుంది టీవీ స్క్రీన్ మీద ఆయన బాల్యం ఎలా గడిచింది, ప్రతిదీ కూడా మనం అక్కడ చూడొచ్చు. అట్లా ఇది కూడా చాలా అట్రాక్టివ్గా బాల్యం ఉంది ఆ మ్యూజియంలో. అంటే ఆయన మొత్తం ఆ ఫోటోల యొక్క జీవిత చరిత్ర మనకి వాయిస్ రూపంలో చెప్తా ఉంటారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కంపల్సరీగా పిల్లల్ని తీసుకెళ్ళండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం పుస్తకాలు ఎంత చెప్పినా వినకపోయినా అది వాళ్ళకి వినిపిస్తుంది, చూసి కంపల్సరీగా ఇన్స్పైర్ అవుతారు. సో ఇది జననం తర్వాత ఇవన్నీ ఇంకా 1 by 1 వస్తుంటాయండి. వీడియో లెంత్ అవుద్దని చెప్పేసి నేను ఫాస్ట్గా కవర్ చేసేసాను. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అంబేద్కర్ గారు స్టడీ అవర్ లాగా ఉంటుంది. అప్పటి యుద్ధం వచ్చినప్పుడు అక్కడ అట్లా ఉండేది సిచ్యువేషన్ అనేది కూడా మనకి ఉందండి. వార్ డిక్లేర్డ్ అప్పుడు ఎట్లా ఉండేది సిచ్యువేషన్, అక్కడ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు స్థితిగతులు ఎలా ఉన్నాయి, తర్వాత అక్కడ నుంచి లండన్ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు, అప్పుడు ఆ టైంలో ఆయన ఎలా ఉన్నారు, స్కాలర్షిప్ ఎట్లా ఆయనకి ముగింపుకి వచ్చేసింది,
ఎవరు హెల్ప్ చేశారు, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఆయన బర్త్ నుంచి, అంటే మొత్తం మనకు పిక్చర్ రూపంలో ఉన్నది, ఆడియో రూపంలో కూడా ఉంది. ఆయనకి ధ్యానం ఎలా వచ్చేసింది, ధ్యానం ఎలా నేర్చుకున్నారు, ఇది పిక్చర్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫోటో షూట్ కూడా బాగుంటుంది. అంబేద్కర్ గారు స్టాచ్యూ చెట్టు కింద కూర్చున్నప్పుడు, తర్వాత అంబేద్కర్ కొన్ని వార్డ్స్ చెప్పారు కదా, ఆ వార్డ్స్ టీవీలో డిస్ప్లే అవుతుంటాయి, యాజ్ వెల్ యాజ్ అక్కడ పక్కన కూడా రాసి ఉంటారు. సో ముఖ్యంగా ఆడవాళ్ళ చదువు గురించి చెప్పిన మొట్టమొదటి మహానుభావుడు ఎవరంటే అంబేద్కర్ గారే. అంటే ఆడవాళ్ళు చదివిస్తే ఎంత వాల్యూ ఉంటుందని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంకొంచెం వచ్చిన తర్వాత అన్ని షార్ట్ కట్గా అన్నీ డిస్ప్లే చేస్తూ ఆయన గురించి గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది ఉంటుందండి. ఇది ఆయన లైఫ్లో విషాదాంశాలు, ఆయన వివాహం కానీ, తర్వాత భార్య మరణించడం కానీ, తర్వాత ఆయన చివరి దశలో బౌద్ధవిజం తీసుకోవడం కానీ, అలా అన్నీ ప్రతిదీ కూడా పిక్చర్ రూపంలో ఆయన ఎవరితో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎక్సలెంట్గా చాలా 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 నాకైతే వండర్ఫుల్గా అనిపించింది. ఇది భార్య గారు మరణం చెందినప్పుడు, ఇది బౌద్ధవిజం తీసుకున్నప్పుడు. సో గాంధీజీ గారితో, నెహ్రూ గారితో ఆయన ఉన్నప్పుడు మాటామంతి ఎలా ఉండేది, సో ఆయన జనతా పీపుల్, ద పీపుల్ అనే పత్రిక స్థాపించినప్పుడు కానీ, ఇలా ఆయన గురించి ఒక్కొక్క వ్యక్తి గొప్పగా చెప్పుకునేవి ఇవి కూడా మొత్తము అక్కడ ఉందండి. మహాకాళమండప చక్రంలో ఎక్సలెంట్గా ఉంది. ఇది చూసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఒక బ్యూటిఫుల్ గార్డెన్ లాగా మొత్తం మంచిగా ఎక్సలెంట్గా ఉంది. ఫౌంటైన్స్ చుట్టూ మంచి రకరకాల ఫ్లవర్స్ తోటి గార్డెనింగ్ భలే బాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనము ఈ గార్డెన్ని చూస్తూ చాలా టైం పాస్ చేయొచ్చు. పిల్లలకి చాలా 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 బాగా నచ్చుతుంది. అలాగే వీకెండ్లో మనకి మంచి ప్లేస్ అండి. మీరు ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ మిస్ కావద్దు. ఇది మన లోపల నుంచి బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత గార్డెన్, ఇక్కడ మీకు నెమలి పక్షి కూడా కనిపిస్తూ ఉంది. ఆ నెమలి పక్షి ఎందుకు పెట్టారు ఏంటి అనేది మళ్ళీ మీకు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫౌంటైన్స్, ఇవి సాయంత్రం పూట అయితే మంచిగా వాటర్ పైకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి, అది చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5 తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. జనాలు బాగా రద్దీగా ఉంటారు. మీరు ప్రశాంతంగా చూడాలనుకుంటే మార్నింగ్ రండి. ఇక్కడ నెమలి ఉన్న చూడండి, ఇటు సైడ్ నెమలి ఒకటి ఉంటుంది, అటు సైడ్ నెమలి ఒకటి ఉంటుంది. మధ్యలో మనకి చూస్తూ ఉంటే స్టాచ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నెమలి సింబల్ పెట్టగల కారణం ఏంది అంటే, నెమలి సింబల్స్ ఎందుకు పెట్టారంటే, మనం నెమలిని చాలా పురాణాల్లో కానీ, ఇక్కడ ప్రతి మత విశ్వాసంలో కానీ చూస్తే మనకు ఏం కనిపిస్తుంది అంటే రాజసం ఉట్టి పడుతూ ఉంటుంది అన్నమాట. సో రాజసానికి ప్రత్యేక సింబల్. అందుకే ఈ స్టాచ్యూకి కరెక్ట్ మిడిల్లో అటు సైడ్, లెఫ్ట్ సైడు, రైట్ సైడు 2 నెమళ్ళు ఉంటాయన్నమాట. సో అలాగే నెమలి ఒక ప్రత్యేకమైన అందం కలిగి ఉంటుంది అన్నమాట. ఆ అందం మరే దానికి రాదు. అలాగే నెమలి కళ్ళు చూస్తుంటే నీతి, నిజాయితీ తర్వాత కనిపిస్తుంటుంది. తర్వాత ప్రతి ఇది విజయవాడలో నడిబొడ్డులో ఉంది. సో ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ కాబట్టి కంపల్సరిగా తీసుకెళ్ళి చూపించండి. సో అలాగే ఈ ఛానల్ కానీ మీకు నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ఇలా 10 మందికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.